టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగులు, మరోవైపు రాజకీయాలతో ఆయన చాలా బిజీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది పవన్ కళ్యాణ్కి. ఆల్రెడీ కమిట్ అయిన చిత్రాలను కంప్లీట్ చేయాలని జనసేనాని నిర్ణయించుకున్నారు. వీటి తర్వాత ఆయన సినిమాలు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్ కెరీర్పై నిర్మాత నాగవంశీ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నాగవంశీతో చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా సితారా బ్యానర్లో 50వ సినిమా పవన్ కళ్యాణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరితో చేస్తారని వంశీని సంగీత్ శోభన్ ప్రశ్నించాడు. దీనికి నిర్మాత స్పందిస్తూ పవన్ ఈ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తాడనేది కోరుకోవాలి, కానీ సినిమా చేయాలని కోరుకోకూడదని సమాధానమిచ్చాడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో నెక్స్ట్ పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకోవాలే కానీ ఆయన మనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. ఆయన ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు కాబట్టి మన రాష్ట్రానికి ఏం చేస్తారు, దేశానికి ఏం చేస్తాడు అని కోరుకోవాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎంత త్వరగా 50వ సినిమా జరిగితే అది తారక్తోనే జరగాలని కోరుకుంటాను అని నాగవంశీ అన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హీరోగా తాను నిర్మిస్తున్న కింగ్డమ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కింగ్డమ్ అనేది 2 భాగాల కథ. సెకండ్ పార్ట్ తీయాలనే ఉద్దేశంతో కథను పెంచి ఫస్ట్ పార్ట్ చేయలేదు. మొదటి భాగం కథ ఇక్కడ దాకే అని, పార్ట్ 2 స్క్రీన్ ప్లే వేరే ఉందని గౌతమ్ క్లియర్గా చెప్పాడు. రెండో భాగానికి కింగ్డమ్ స్క్వేర్ అని టైటిల్ పెడదామా, కింగ్డమ్ 2 పేరు పెట్టాలా అన్నది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ రేంజ్ని బట్టి డిసైడ్ చేద్దాం. కథలో లాజిక్స్, స్క్రీన్ ప్లే, గ్రాండియర్, యాక్షన్ ఇలా ఆడియన్స్ కోరుకునే అంశాలు కొన్ని ఉంటాయి. అవన్నీ విజయ్ దేవరకొండ సినిమాలో ఉంటాయి. ఎన్ని రకాలుగా డౌట్స్ పెట్టుకుని వచ్చినా, ఎన్ని రకాలుగా రోస్ట్ చేసినా దొరకకుండా ఉండేలాగా ఆ సినిమాని తీసాం. అంత హైప్లో ఉంటుంది అని నాగవంశీ తెలిపాడు. ఇప్పుడైతే మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కథ, లాజిక్స్ వెతకొద్దని, కామెడీతో 100% నవ్వించి బయటకు పంపిస్తామని అన్నాడు.